వార్డులో ఏర్పాటు చేసినటువంటి ఒక ఉత్సవ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పెద్దలు నర్సయ్య గారికి, అదేవిధంగా మన బాపట్ల జిల్లా శాఖకి కార్యదర్శి వ్యవహరిస్తున్నటువంటి శివగోపి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాను. నేను మొట్టమొదటిసారి ఈ రాష్ట్రీయ స్వయంసేవక కార్యక్రమంలో పాల్గొనడం, ఈ యొక్క ఆర్గనైజేషన్ చేసేటువంటి కార్యక్రమాల గురించి తెలుసుకున్నాను, విన్నాను, కానీ స్వయంగా ప్రత్యక్షంగా ఇటువంటి కార్యక్రమంలో పాల్గొనడం ఇది మొదటిసారి. ఈ సమాజంలో అనేకమైనటువంటి వ్యవస్థలు పనిచేస్తూ ఉన్నాం. ప్రత్యక్షంగా ప్రభుత్వం తరఫున అనేక వ్యవస్థలు పనిచేస్తూ ఉన్నాం. పరోక్షంగా అనేక సంస్థలు ఈ సమాజంలో ఉన్నటువంటి అనేక సమస్యల్ని, అనేక అవకాశాలని ప్రజలకు అందించేటువంటి దాంట్లో అనేక సంఘాలు పనిచేస్తూ ఉన్నాయి. అటువంటి దాంట్లో రాష్ట్రీయ స్వయంసేవక సంఘం అనేటువంటిది మరి 100 సంవత్సరాలుగా ఈ యొక్క కార్యక్రమాలను ఇందులో పనిచేసేటువంటి కార్యకర్తలు కానీ, దీని బాధ్యత వహించేటువంటి వ్యక్తులు కానీ ఏ స్వార్థం లేకుండా నిస్వార్థంగా ఈ సమాజంలో ఉన్నటువంటి సమస్యలకు, అదేవిధంగా ప్రజల యొక్క అవసరాలకు, ప్రజల యొక్క ఆలోచనలకు అనుగుణంగా ప్రజలను నిత్యం చైతన్యవంతులు చేస్తూ కార్యక్రమాలను రూపొందించడం అంటే మరి ఇది స్థాపించినటువంటి ఆ మహనీయులు మరి ఏ ఒక మంచి ఉద్దేశంతో ఈ యొక్క సంఘాన్ని స్థాపించారో, మరి ఈ రోజున 100 సంవత్సరాలైనా కూడా ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా ఆయన యొక్క స్ఫూర్తితో ఇంకా ముందుకు నడుస్తూ ఉన్నాయంటే ఇది నిజంగా చిన్న విషయం అయితే కాదు. కార్యక్రమాలను నిర్వహించడం అనేటువంటిది ప్రతి గ్రామంలో, ప్రతి నియోజకవర్గంలో ఒక చిన్న గ్రామం నుంచి దేశవ్యాప్తంగా ఈ యొక్క సంఘం యొక్క కార్యకలాపాలు ప్రజల యొక్క అవసరాల కోసం పనిచేస్తుంటే అది నిజంగా చాలా అభినందనీయం. ఆయన ఏ యొక్క మంచి సంకల్పంతో అయితే ఈ యొక్క సంఘాన్ని స్థాపించి యొక్క కార్యక్రమాలను రూపొందించారో అవి నిరంతరాయంగా విద్యార్థుల స్థాయి నుంచి వృద్ధుల వరకు అందరూ సమాజంలో ఉన్న అన్ని స్థాయిలో ఉన్న వ్యక్తులు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొని ఈ సంఘం తాలూకా ఆలోచనల్ని మరింతగా ముందుకు తీసుకెళ్లాలని